ఎప్పటినుంచి వర్షాలు, వరదలు ఉన్నాయి కాశీ, ప్రయాగల్లో? అలాగే చాలా దారుణమైనటువంటి పరిస్థితులున్నాయి. అసలు భక్తులు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. చాలా నీళ్లు ఆల్‌మోస్ట్ మోకాలు దాటి పై వరకు వచ్చేసాయని చెప్తున్నారు. నిజమేనా గురువుగారు? ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి చెప్పండి కొంచెం? ప్రతి సంవత్సరము కూడా ఇలా గంగా ప్రవాహం పెరుగుతుంది ఈ యొక్క గంగా నది తీరంలో. అలాగే హిమాలయ పర్వతాల నుంచి మన హరిద్వార్ టు మన త్రివేణి సంగమం ప్రయాగరాజు, అలాగే కాశీ మీదుగా కలకత్తా సముద్రం వరకు కూడా ఈ గంగ పెరుగుతూ ఈ కాశీ క్షేత్రం మీదుగా గంగా నది మన కలకత్తా సముద్రంలో కలుస్తుంది అనమాట. ఇక్కడ గంగా నది అనేది ప్రవాహం అనేది చాలా చాలా ఎక్కువగా పెరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది, కాబట్టి ఈసారి మరీ ఎక్కువగా పెరిగింది. గంగా నది తీరంలో ఉండేటువంటి ప్రతి దేవాలయం కూడా ఈ గంగలో మునిగిపోయి ఉంటాయన్నమాట. అలాగే కొన్ని దేవాలయాలు ఏంటంటే గంగ పెరిగిన తర్వాత దేవాలయాలు ఏవైతే మునిగి ఉంటాయో అందరూ కూడా అక్కడికి వెళ్ళి లింగాన్ని తాకి అప్పుడు గంగా నది స్నానాలు కూడా చేస్తారు. అంటే నది పెరగడం ఒక విశేషం అయితే, పెరిగిన తర్వాత దేవాలయాలు కొన్ని మునిగిన తర్వాత ఎప్పుడైతే కనుక ఈ గంగా నది ఆ గంగ ఈశ్వరుడు యొక్క శిరస్సు మీదకి వచ్చి ఆ లింగాన్ని తాకి పరవళ్లాడుతూ వెళుతుందో అందరూ కూడా ఆ లింగాన్ని తాకి నమస్కారం చేస్తూ ఆ లింగాన్ని పట్టుకుని స్నానం చేస్తూ ఉంటారు. ఇక్కడ అంత విశేషం ఈ కాశీ క్షేత్రంలో.